ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారు ఈ రోజు సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. గత 4 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. జనవరిలో ఆయన అన్నవాహిక, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లో సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. శస్త్రచికిత్స అనంతరం మళ్లీ ఇన్ఫెక్షన్ సోకడంతో దాసరి 4 రోజుల క్రితం మరోసారి అస్వస్థతకి గురయ్యారు. 1924 మే 4న మహాలక్ష్మి సాయిరాజ్ దంపతులకు జన్మించిన దాసరి నాటక రంగం నుండి సినీ రంగ ప్రవేశం చేసి నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులను అలరించి ఎన్నో కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. దాసరి భార్య దాసరి పద్మ గారు 2011లో మరణించగా అప్పటి నుండి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయని సన్నిహితులు చెప్పేవారు. దాసరి నారాయణరావు గారి మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. దర్శకరత్న కన్నుమూతతో టాలీవుడ్ శోకసంద్రమైంది.